రాక్షసులందరూ కూడా శివుడి యొక్క భక్తులే. రాక్షసులు ఎవరి దగ్గరికెళ్తారండి? వెళ్ళేది శంకరుడి దగ్గరికే. ఈశ్వరుడిని అడిగేస్తాడు. ఈశ్వరుడు బోలాశంకరుడు టక్‌మని కోరిక తదాస్తు అనేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి మళ్ళీ విష్ణువే రావాలి. ఇట్లాంటి ఒక థియరీని తీసుకురావటం. వాళ్ళు షేర్ చేసుకున్న రెస్పాన్సిబిలిటీస్ అండి. హ్మ్. ఈయన వరం ఇవ్వడం, ఆయన చంపడం 2 లోకరక్షణకే. ఒక స్కూల్‌లో స్టూడెంట్ ఉన్నాడండి. వాడు చాలా బా చదువుతాడు. కానీ వెరీ యారగెంట్. అందరితో గొడవలు పడతాడు. అమ్మాయిల్ని ఏడిపిస్తాడు. వాడు ఎగ్జామ్‌లో 100కి 100 అద్భుతంగా రాసాడు. ఇప్పుడు ఆ లెక్చరర్ వాడిని ఏం చేయాలి? వాడిని పాస్ చేయాలా? ఫెయిల్ చేయాలా? వాడు అంత అద్భుతంగా రాసినందుకు ఉపాధ్యాయ ధర్మం కింద వాడికి 100కి 100 ఎయ్యాలా? ఆడు బయట ఇవన్నీ చేసాడు, అమ్మాయిల్ని ఏడిపించాడు, నా మీదే జోకులేసాడని ఆయన ఫెయిల్ చేయాలా? రాసినందుకు మార్కులేసేయాలి. సో, అదే శివుడు చేసేది. వాడు చేసే కఠోర దీక్షకి, తపస్సుకి వరం ఇస్తాడు. కానీ ఆ వరాన్ని వాడు తప్పుగా ఉపయోగించుకున్నాడా? వాడి చావుకి ధర్మబద్ధంగా అది హేతు ఉపయోగించుకున్నాడా? అవుతుంది. అనేది వాడి కర్మ. ఆ వరం ఇవ్వడం తప్పు కాదు. బ్రహ్మిచ్చినా, శివుడిచ్చినా ఆళ్ళు పిచ్చోళ్ళై ఇవ్వరు. మిస్‌యూజ్ చేసుకోవటం తప్పు. అది మనకి మెసేజ్ కూడా. ఎంత గొప్ప పవర్స్ నీ దగ్గరున్నా దాన్ని మిస్‌యూజ్ చేస్తే నీ తల తెగుతుంది.